చిల్లర వ్యాపారం రేపు చిల్లర వ్యాపారం ఆ టైం అయిపోయింది. ఈ అంగడి అమ్మారన్న టైం కూడా లేదు. రేపు రేపు వచ్చి రావద్దు స్వామి, రేపు నుంచి రావద్దు. అప్పులు అవుతున్నాం మేము. డబ్బులు కడతావా? 10-20 సంచులు డబ్బులు ఎవరు కట్టాలి? డబ్బులు చెప్పు. అరే నీ కథలు అవుతానా? నాకు ఇప్పుడు ఏం చెప్పాలి? వెనుక కాదు, ఈ రోజు అయితే ఈ రోజు ఎందుకు తెచ్చినావు? మళ్ళీ ఎందుకు తెచ్చినావు? పోరా डायरी दो बयाना में लाओ दे दो लाओ बेच लो ना ट्रैफिक पे नहीं ले दो बोला भैया बोला एसी पे ఎందుకు పెట్టా బాధ ఈ రోజు సరుకు వాపస్ పోదు. డబ్బులు కట్టించి పంపించేవాడు. రేట్ చెప్తా, రేట్ చెప్తా. ఆయన 20,000 ఉత్తరం ఉంది. డబ్బులు కట్టు ఫస్ట్. ఆయనకి నీ సరుకు పంపించి ఉంది. నీ సరుకు సచ్చిన సరుకు బయట వేసినాము. ఆ డబ్బులు ఇప్పుడు రాలే మాకి. నేను చచ్చిపోయిన సరుకు వచ్చిండాడు 20 రూపాయలు 10 రూపాయలు సంచికి పోయినప్పుడు అది ఇచ్చి బాకీ పడినాము. ఆ బాకీ కట్టు. లేకుంటే ఈ రోజు వచ్చిన సరుకు పెట్టి రేపు వచ్చి వస్తారా? లేకుంటే లేకపోతే కిలో అమ్మేది. ఎవరు వేయాలి బాకీ? నీకు సరుకు అమ్మినది దానికోసమే ఇద్దరు బాగుంటారు. బాగుంది బాధ